అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనతో పాటు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే. తెలంగాణలో రాజకీయాలు అంతా కూడా వేడివేడిగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కవిత అవుట్, ఇంకోవైపు సిబిఐ విచారణ, కాళేశ్వరం అవినీతి అని చెప్పి కూడా కొంత చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి హాట్ టాపిక్ కవితను కూడా సస్పెండ్ చేస్తూ కూడా అటు బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందంటారు. ఎలా చూస్తారు సార్ సస్పెన్షన్? టీఆర్ఎస్నే ప్రజలు రాజకీయంలోకి వెళ్ళి అవుట్ చేసిండ్రు. రానున్న కాలం ఇంకెక్కువ చేస్తారు. ఇక అందులో నుంచి కవితని తీసేస్తా తీయకుంటే అదేం పరగబడదు. టీఆర్ఎస్ఏ అవుట్ అయిపోతుంది. రానున్న కాలంలో ఇంకా దిగజారిపోతుంది. రానున్న కాలంలో అనేక మంది టీఆర్ఎస్ని వదిలి వెళ్ళిపోతారు కూడా. ఇట్ ఈస్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్. ప్రొసీజర్ ప్రకారం కోర్ట్ ఆఫ్ లాలో ప్రూవ్ కావాలంతే. వీళ్ళు కరప్షన్ చేసిండ్రంటే విపరీతంగా చేసారు కాళేశ్వరంలో. అది ప్రక్రియ ప్రకారంగా ప్రజల ముందుకు రావాలి, జడ్జిమెంట్ రావాలి. అదే మిగిలింది. తర్వాయి చేసిండ్రంటే తప్పకుండా 100% చేసారు. కవిత కూడా అదే చెప్తుంది సార్. పేర్లు కూడా చెప్పింది. సంతోష్ రావు, హరీష్ రావు వల్లనే ఈరోజు మచ్చ వచ్చింది. కాళేశ్వరంలో దాదాపుగా అవినీతి జరిగింది అక్కడ కాబట్టి కేసీఆర్కు మచ్చ వచ్చింది. కేసీఆర్కు డబ్బు మీద వ్యామోహం లేదంటూ కూడా నిన్న చేసి మాట్లాడింది. సిబిఐ విచారణలో అందరూ వెళ్తారు. కాంట్రాక్టర్ల పేర్లు బయటకు వస్తాయి, ట్రాన్సాక్షన్లు బయటకు వస్తాయి, బ్యూరోక్రాట్లు పేర్లు బయటకు వస్తాయి. ముఖ్యమంత్రి దాకా చీఫ్ సెక్రటరీ కాడికి వెళ్ళి సెక్రటరీలు, బ్యూరోక్రాట్లు, కాంట్రాక్టర్లు అందరూ లోపలికి పోతారు. అందరూ పోతారు లోపలికి. ఇంకొక వైపు సార్, గతంలో చూసాం కవిత మీ మీద మాటలు చాలా అంది, ఇతరులను కూడా ఆమెకు సంబంధించి తను ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి సంబంధించి డబ్బుల గొడవ అని కొంత, పదవుల గొడవ అని కొంత, మీరేమనుకుంటున్నారు సార్ అసలు కవిత సిచ్యువేషన్కి సంబంధించి? వాళ్ళ గురించి ఆలోచన చేసే టైం లేదు మనకు. కానీ ఆమె ప్రవర్తన చూస్తుంటే ఆమె సస్పెండ్ కావాలనే చేస్తున్నట్టు, సస్పెండ్ అయితేనే బెటర్ అన్నట్టు ఆమె ప్రవర్తన ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అట్లా ఇంకోవైపు కోర్టు తీర్పుకు సంబంధించి కాసేపటి క్రితమే హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కూడా తదుపరి కూడా ఎంక్వైరీ చేస్తూ తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఆపాలని అన్నది. ఇది సిబిఐకి ఇవ్వద్దు, సిబిఐకి ఆపింది అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. దాని మీద ఏమన్నా క్లారిటీ? చర్చ జరిగేది అటే ఆపుతుంది సిబిఐ. నాకు తెలిసి ఘోష్ కమిటీ మీద ఏది కూడా చర్యలు తీసుకోవద్దని వచ్చింది. ఎట్లా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటలేడు కదా. ఎక్కడ తీసుకుంటుండు? ఘోష్ కమిటీ రిపోర్ట్ వచ్చి ఎన్ని రోజులు అయిపోయింది, చర్యలు తీసుకోలేదు. నిన్న సిబిఐకి అప్పచెప్పిండు అంటే చర్యలు తీసుకోవడం అన్నట్టు లెక్క. అంటే రేవంత్ కేసీఆర్ తోటో కేటీఆర్ తోటో కుమ్మక్కై ఏదో ప్యాకేజీలు మాట్లాడుకున్నట్టు లెక్క. నువ్వు ఎట్లా చర్యలు తీసుకుంటలేవు? నీకు ఉద్దేశమే లేదు. అందుకని 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసి సిబిఐకి అప్పచెప్పినావు. ఈ 2 సంవత్సరాలలో ఎంత డైల్యూట్ చేసినావు కేసు? లేదా నీ నెగోషియేషన్కి టైం పట్టిందా, లేకపోతే పైసలు ముట్టడానికి టైం పట్టిందా? ఇవన్నీ ఆయనకు తెలవాలి. ఎట్లా నువ్వు యాక్షన్ తీసుకుంటలేవనే కదా సిబిఐకి ఇస్తున్నావు. అంటే సీఎం చేతులు ఎత్తేసిండా, రాష్ట్ర ప్రభుత్వంతో చేతగాదని అనుకుంటున్నారా, లేదంటే బీజేపీని బ్లేమ్ చేసేందుకు సిబిఐకి ఇచ్చారనుకో? సరే, ఇవన్నీ ప్రజలు చాలా హుషారండి. ఇవన్నీ పనికిమాలిన ముచ్చట్లు. ఇవన్నీ రేవంత్ పీసీసీ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి కాకంటే ముందు సిబిఐకి ఇస్తే ఈమెను డిమాండ్ చేయలేదా? 2 సంవత్సరాలు ఎందుకు వేయలేదు? ఇప్పుడు ఎందుకు ఇచ్చిండు? మరి జ్యుడిషియల్ కమిషన్ వేసుకున్నాడు కదా, చర్యలు ఎందుకు తీసుకోలేదు? కోర్టు ఇవాళ వచ్చింది. ఈయన మొన్ననే అప్పచెప్పిండు కదా సిబిఐకి. అప్పచెప్తాను మొన్ననే చెప్పిండు కదా. సిబిఐకి విచారణకు ఇచ్చేది ఉంటే అసెంబ్లీ ఎందుకు పెట్టాడు? విజిలెన్స్ కమిషన్ ఎందుకు వేశాడు? ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు పెట్టాడు? ఇదంతా కూడా అంతా ఐవాషు. రేవంత్ అంతా ఐవాషు. కేవలం ఒకరోజు పెడతారా అండి? 1,00,000 కోట్ల రూపాయల ఫ్లాప్ షో కాళేశ్వరం, కరప్షను, టోటల్ డిజాస్టరు. దీని మీద ఒకరోజు పెడతావా? అందులో వేరే సబ్జెక్టులు కూడా ఉన్నాయి ఒక రోజులో. అంటే నీకు కాళేశ్వరం మీద, రాష్ట్రంలో జరిగిన అవినీతి మీద, కేసీఆర్ కుటుంబం మీద నీకేమన్నా వాళ్ళకి పనిష్ చేయాలా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్న చిత్తశుద్ధి లేదు అని ఖుల్లా తెలిపోతుంది కదా. నీకు అసలు 1,00,000 కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ మొత్తం నీళ్ళపాలైతే నీకు దాని మీద సీరియస్నెస్సే లేదు. ఒక రోజులో అవుతుందా అండి కాళేశ్వరం మీద చర్చ? అందులోనే బీసీ రిజర్వేషన్ల చర్చ, అందులోనే వేరే చర్చలన్నీ. రాత్రికి సిబిఐకి అప్పచెప్పినా అని చెప్పేస్తే అయిపోతా. నువ్వు చర్యలు కూడా తీసుకోను అన్నట్టే కదా. ఇక కోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలి వచ్చింది. కోర్టు జడ్జిమెంట్ పక్కన పెట్టండి. నిన్న ఉద్దేశమే లేదు చర్యలు తీసుకునేది. నిన్న కేటీఆర్ ట్వీట్ చేసింది. దీని మీద ట్వీట్ చేస్తూ కూడా బీజేపీకి సంబంధించి అటు ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా సంబంధించి ఈయన రేవంత్ రెడ్డి
లైన్లోనే ఉన్నారు. వాళ్ళ ఒత్తిడి మేరకు కూడా అక్కడ ఇచ్చారు. ఇద్దరు కలిసి తమ పార్టీని పూర్తిగా స్మాష్ చేసేందుకే ప్లాన్ చేసిండ్రు. ఇందులో భాగంగా సిబిఐకి అప్పచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మేము తలొగ్గం, మాకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటం చేస్తామని అంటారు. ఎవడు వీళ్ళు పోరాటం చేస్తే వాడు రాడు, వీళ్ళు ఉద్యమాలు చేస్తే ఇప్పుడు ఓడి వచ్చేటోడు కూడా లేడు, వీళ్ళ మొఖాలు చూసేటోడు కూడా లేడు. సిబిఐకి అప్పచెప్పకుండా ఎవరికి అప్పచెప్తారు అనుకున్నారు? టీఆర్ఎస్కి ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది, వాళ్ళకి అప్పచెప్పాలా? సిబిఐకి అప్పచెప్తారు. మరి సిబిఐకి ఇది ఒకటే కేసా? మిగతా కేసులు కూడా చాలా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ మీరు కూడా బాధితులే, దానికి సంబంధించి అవి కూడా అప్పచెప్పమని ఏమైనా డిమాండ్ చేస్తారు? ఆల్రెడీ మా పార్టీ వాళ్ళు డిమాండ్ చేసిండ్రు. పెద్ద నేను ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటే ఏమున్నది, ట్యాపింగ్ నేను ఎక్కువ బూతులు తిట్టినా అని చెప్తున్నా కదా. ట్యాపింగ్ చేస్తున్నాను, నాకు యాడ్ చేస్తాడని ఎక్కువ బూతులు తిట్టినా, నాకేం పడదు. ఇది వేరేది కూడా ఇచ్చారు కదా సిబిఐకి ఆల్రెడీ. ఏది రెండోది ఏదో ఉంది, ఇంకో కేసు ఏదో ఉంది. సో అది ఇప్పుడు రెండోది కాళేశ్వరం ఇవ్వడం మంచి పరిణామం, కానీ చాలా ముందు ఇచ్చేది ఉండే. 2 నెలలు ఎందుకు డిలే చేసిండు అన్నది రేవంత్ చెప్పాలి జవాబు. కత్తి ఇప్పుడు మీ చేతికి ఇచ్చిండ్రు, ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే గతంలో మీరు కూడా సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేసిండ్రు. సాక్షాత్తు మీ కేంద్ర మంత్రులే సిబిఐకి అప్పచెప్పినటువంటి 48 గంటల్లోనే ఎంక్వైరీ చేపిస్తాము, సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేయిస్తామని అన్నారు. మరి నిన్న రాత్రి నుంచి టైం కూడా కౌంట్ డౌన్ అయినట్టుంది మీకు. ఇవాళ ఇప్పుడు ఉత్తర్వులు వచ్చినాయి కదా అఫీషియల్గా. సో 48 గంటలు మొదలైంది. కిషన్ రెడ్డి గారు చెప్పారు, చేపిస్తారేమో. కిషన్ రెడ్డి గారు చెప్పాలి జవాబు, దానికి నేను ఎట్లా చెప్తా? సార్ ఎంత కాదన్నా మీ జిల్లా కోడలు కవితకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు, తన మీద సోషల్ మీడియాలో అసభ్యంగా కూడా పూర్తిగా పోస్టులు పెడుతున్నారు బీఆర్ఎస్ఎల్లో అని అది ఇది అన్నది. గతంలో మీ మీద ఎన్ని మాట్లాడినా మీరు కూడా పెట్టలేరు, వాళ్ళ సొంత ఫ్యామిలీకి సంబంధించి ఆ విధంగా పెట్టడాన్ని మీరు ఎలా చూస్తారు? కవిత విషయానికి సంబంధించి ఒక్క మాటలు ఏం చెప్పాలనుకుంటారు చివరిగా? వాళ్ళ ఫ్యామిలీ విషయాలు నేనే మాట్లాడాలి. మా జిల్లా కోడలు అంటే సరే, కోడలు ఏం చేద్దామైతే జిల్లానే ఒడగొట్టింది ఆమెని. ఆమె ప్రవర్తన బాగాలేక, ఆమె రాజకీయాలు బాగాలేక, ఆమె అవినీతి, ఆమె మీద ఉన్న ఆరోపణలు, ఆమె ఏ రకంగా అయితే ఆరోగెంట్ నేచర్ ఉండేనో అవన్నీ చూసి ఇప్పుడు ప్రజలు ఎప్పుడో ఒడగొట్టేసిండ్రు. రాజకీయ జీవితం ఆమె మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లో తయారైపోయింది. ఇప్పుడు ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తున్నారు, మేము ఎట్లా కమెంట్ చేస్తాం? ఇంకొకసారి గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, సిబిఐకి అప్పచెప్తే వాళ్ళు ఒకటే చెప్పి వాళ్ళని కాపాడతారన్నారు. ఇప్పుడేమో మరి సిబిఐకి ఇచ్చింది సార్. కవితని జైల్లో ఎవరు వేసిరండి? ఏ డిపార్ట్మెంట్ వేసింది? మరి ఏ డిపార్ట్మెంట్ వేసింది? రేవంత్ ఎక్కడ ఎక్స్పోజ్ అయిందంటే కుల్లా ఇవాళ కోర్టు ఇవాళ జడ్జిమెంట్ ఇచ్చింది, చర్యలు తీసుకోకండి నెక్స్ట్ మా హియరింగ్ అయ్యేవారు. కానీ ఈయన చర్యలు తీసుకోవడం తేలిపోయింది కదా నిన్న మొన్ననే సిబిఐకి అప్పచెప్పినప్పుడే. ఘోష్ కమిటీ రిపోర్ట్ వచ్చి నెలలు అవుతున్నది. గతంలో కవిత జైలుకి వెళ్ళింది అంటున్నాం, అప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ అండగా ఉంది. ఒకవేళ ఇప్పుడు పార్టీ నుంచి బహిష్కరిస్తే ఒకటి ఎదుర్కొంటుందా? అసలు బీజేపీ దాడిని తట్టుకోగలుగుతుందా? అది చూడాలి. మరి ఇప్పుడు మనకేం చెప్తాం? పార్టీ పెడతాదంట సార్, మళ్ళీ మీ మీదే పోటీకి వస్తుందేమో. ఇంకా పార్టీ పెడితే సొంతమైన టికెట్లు ఇస్తుంటుంది. పోయినసారి ఆమె పోటీలో లేనందుకే నేను బాధపడ్డా. ఈసారి రావాలనే నేను కోరుకుంటా. థ్యాంక్ యూ. ఇది అసలు ఒకవైపు కవిత సస్పెన్షన్కు సంబంధించిన అంశం ఎక్స్పెక్ట్ చేసింది, తను కూడా సస్పెండ్ కావాలనుకుంటుందని అని చెప్తూనే ఘోష్ కమిషన్కు సంబంధించిన నివేదికపై ఎటువంటి నమ్మకం లేకనే సిబిఐ విచారణకు ఇచ్చారు. కాబట్టి తమ మంత్రులు మాట్లాడినట్టు 48 గంటల్లో విచారణ కూడా జీవో రిలీజ్ చేశారు. కాబట్టి విచారణ కూడా మొదలవుతుంది అంటూ కూడా ఎంపీ అరవింద్ అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతులు. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో.